గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే షేక్ కరీం గారు, NSUA నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ ఆయన. సో ఈరోజు ఎందుకు వచ్చారంటే, లాస్ట్ టైం సృష్టి వర్మ మహాత్మా గాంధీ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు ట్విట్టర్ వేదికగా చేసినప్పుడు, థ్రెడ్స్లో ట్విట్టర్లో ఆవిడ పోస్ట్ చేసినప్పుడు ఆయన దాన్ని విభేదిస్తూ ఇక్కడికి వచ్చారు. బట్ అది అక్కడ ఆగలేదు. మరి ఆయన పోరాటం ఆ రోజు ఫెయిల్ అయిందేమో తెలియదు, కానీ ఇప్పుడు మరొక ఇద్దరు యాడ్ అయ్యారనమాట. వాళ్ళు కూడా బాగా సెలబ్రిటీ స్టేటస్ని అనుభవిస్తున్న వాళ్ళే. ఒకరు శ్రీకాంత్ అయ్యంగార్ గారు, ఇంకొకరు రాహుల్ రామకృష్ణ గారు. సో ఒకసారి మాట్లాడదాం, ఆయన పోరాటం ఏంటి, ఆ వ్యాఖ్యలపై ఈయన మాటలు ఏంటి అనేది. కరీం గారు బాగున్నారా? బాగున్నాను సార్. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ముందే నెగిటివ్ మాట మాట్లాడుతుందని ఏమనుకోకండి. మీ పోరాటం అప్పుడు చేశారు, చాలా పోరాటం చేశారు. మీ వీడియోలు నేను బయట కూడా చూశాను మీరు చేసినవన్నీ. బట్ మీ పోరాటం ఫెయిల్ అయింది అనుకోవచ్చా? బికాజ్ ఇప్పుడు మరొక ఇద్దరు యాడ్ అయ్యారు, మహాత్మా గాంధీ గారిని అనుచిత వ్యాఖ్యలన్నీ చేసి. గుర్తున్నారు సార్? గుర్తున్నారండి. గుర్తున్నారు కదా వీళ్ళు. చింపకండి. వాళ్ళు చేసినటువంటి పోస్టులను ఎవరు ఆపారు సార్? ఇప్పుడు చింపొద్దని చెప్తా ఉన్నారు మీరు. లేదు, అంటే ఇలా చింపడం అనేది మేమైతే ఒప్పుకోం బేసికల్లీ. ఓకే, వాళ్ళు ఏదో చేశారు కదా అని చెప్పి మనం అనకూడదు. కానీ నా సమాధానం ఇలానే ఉంటుంది సార్. వీళ్ళను ఎంత తక్కువగా మాట్లాడినా కూడా చెత్తబుట్టులో మనం ఏ విధంగా అయితే కాగితాలని పడేస్తామో అంతే వాళ్ళ వాల్యూ కూడా. మొన్న సృష్టి వర్మ, ఈరోజేమో రాహుల్ రామకృష్ణ, మరలా శ్రీకాంత్ అయ్యంగార్, ఈ ముగ్గురు నాకు తెలిసే అనుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటే ఇదేదో అవార్డ్స్ ఏమైనా ఫంక్షన్స్ లాగా, నువ్వు పెడితే నీకు ఎక్కువ లైక్స్ వస్తాయా, నువ్వు పెడితే నువ్వు ఎక్కువ ఫాలోవర్స్ వస్తాయా, నువ్వు పెడితే నీకు ఎక్కువగా పాపులారిటీ వస్తుందా అనేటటువంటి ఆలోచనతో ముగ్గురు ఏకమై చేశారేమో. అయినా మేము కూడా వాళ్ళు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు, అసభ్యకరంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు మేమైతే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఎవరిని కూడా విడిచిపెట్టేటటువంటి ప్రసక్తే ఉండదు. స్టార్టింగ్ సృష్టి వర్మ పైన అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాము, అనేకమైనటువంటి పోరాటాలు చేశాము. సృష్టి వర్మ మీద 3 సెక్షన్ల కింద FIR నమోదు చేయించాము. సృష్టి వర్మ రీసెంట్గా బిగ్ బాస్కి వెళ్తే బిగ్ బాస్ షో నుంచి కూడా బయటికి తరిమి బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేశాము. బిగ్ బాస్ నుంచి ఆమె బయటకు రావడానికి కారణం మీరు ఎలా అవుతారు? ఓట్లు వేసారు ఆడియన్స్ ఓట్లు వేయలేదు కాబట్టి ఆమె ఎలిమినేట్ అయిపోయింది. దాని వెనక మీ కారణం ఏముంది? మీ ఇన్ఫ్లుయెన్స్ ఏముంది? మీకు బిగ్ బాస్లో అనేకమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఉండొచ్చు. సృష్టి వర్మ వెళ్ళినటువంటి మొదటి వారంలో ది హైయెస్ట్ ఓటింగ్ ఎవరికి వచ్చిందంటే సృష్టి వర్మకు వచ్చింది. ఇది నేను చెప్పట్లా, నాకు తెలిసినటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. మీరు కూడా ఒకసారి మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒకసారి కనుక్కోండి. అంటే మేము గెస్ట్ చేసింది ఏంటంటే, నార్మల్లీ ఆమె ఎవిక్ట్ అయినప్పుడు బయటకు వచ్చినప్పుడు మేము కూడా షాక్ అయ్యాం. అంటే ఈవెన్ కామనర్స్ కూడా ఉన్నారు కదా, ఇలా కామనర్స్ అప్పుడు దానిలో లేరనుకోండి. బట్ సృష్టి వర్మ ఎంతో కొంత బయట కొంచెం పేరుంది, నెగిటివ్ పాజిటివ్ పక్కన పెడితే ఆడియన్స్ అందరిలో సృష్టి వర్మ ఒక ఐడెంటిఫై చేయగలరు. సో వెంటనే ఎందుకు వచ్చింది ఈమె? కనిపించినందుక, నిజంగానే ఓట్లు పడలేదా అనే డౌట్ ఉంది. బట్ మీరు అన్నట్టు హైయెస్ట్ ఓట్స్ ఈమెకు పడతాయనే నమ్మకం అయితే మాకు లేదు సార్. సృష్టి వర్మకను తన ఆపోజిట్ ఎలిమినేషన్ ఇద్దరిని పెట్టారు. ఆ ఇద్దరిలో సృష్టి వర్మ అంటే ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపట్టేటటువంటి పరిస్థితి. తన పక్కన నుంచున్నటువంటి తను ఏదో పాపులారిటీ అవ్వచ్చు, సగం మందికి తెలుసు, సగం మందికి తెలియదు. వీళ్ళిద్దరిని నుంచోబెడితే చాలా వటుకు ఓటింగ్స్ సృష్టి వర్మ వైపే. అంటే తను ఎక్కువగా పాపులారిటీగా, నేను పెద్ద సెలబ్రిటీ అని చెప్పి ఊహించుకుంటా ఉంటుంది కదా, తనకి ఎక్కువ విపరీతమైనటువంటి పాపులారిటీ ఉన్నటువంటి కారణంగా ఎక్కువ ఓటింగు తనకు పడింది. వాస్తవంగా తనకే పడింది. పడినప్పటికి కూడా మేము సూటిగా నాగార్జున గారికి కూడా మేము సూటిగా ఒకటే హెచ్చరించడం జరిగింది. మీరు సృష్టి వర్మని బయటికి పంపించకపోతే 4 రోజుల్లో మేము అన్నపూర్ణ 7 ఎకర్స్కి వచ్చి డైరెక్ట్గా ఏదైతే బిగ్ బాస్ షో జరుగుతూ ఉందో ఆ ప్రాంతాన్ని మేము ముట్టడిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఆ గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో బిగ్ బాస్ టీవీని పగలగొడుతూ, బిగ్ బాస్ లోగోని దహనం చేస్తూ, ఈ మొత్తం చేసిన తర్వాత వీళ్ళు ఈ పెద్ద సమస్యగా మారేటటువంటి
అవకాశం కలుగుతూ ఉంది. దీన్ని మీరు దయచేసి షష్ఠి వర్మను బయటికి పంపించండి. ఈ యొక్క తను చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలపైన ఏమనంటే వాళ్ళు బయట చేసుకుంటారు. మన షో ఇమేజ్ డ్యామేజ్ అవుతా ఉంది. మీరు దయచేసి షష్ఠి వర్మని పంపించేసేయండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చాలామంది సినీ ఆర్టిస్టులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి బిగ్ బాస్ షో సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చెప్పి షష్ఠి వర్మకు బయటకు పంపించేటటువంటి పరిస్థితి. అప్పుడు మీరు వీడియో ద్వారా హెచ్చరించింది వీడియో బిగ్ బాస్ టీమ్ కి నాగార్జున గారి వరకు చేరింది అని మీ అభిప్రాయం? షూర్గా సార్. మేము ఈ వీడియో దగ్గరగా 80 లక్షల మంది వీక్షించినటువంటి పరిస్థితి. అప్పుడు బిగ్ బాస్ చాలా జెన్యున్ గా చెప్తుంది, ఆడియన్స్ అభిప్రాయమే మాది, ఆడియన్స్ ఓటింగ్స్ వేస్తే వాళ్ళనే బయటకు పంపుతామని. వాళ్ళు ఎప్పటి నుంచో ఇదే మాట చెప్తూ ఉన్నారు. ఓటింగ్స్ ఎవరు అడగట్లేదు, వాళ్ళు రివీల్ చేయట్లేదు ఎన్ని ఓట్స్ వస్తున్నాయి, ఎవరికి ఎన్ని ఓట్స్ వస్తున్నాయి అని చెప్పి. మహా అయితే అప్పుడప్పుడు హోస్ట్ నాగార్జున గారు చెప్తూ ఉంటారు, నీకు ఇన్ని ఓట్స్ పడినాయి, ఇంతమంది నేను సపోర్ట్ చేశారు, బట్ స్టిల్ మిగిలిన వాళ్ళకి ఇంకా ఎక్కువ పడినాయి అని చెప్తా ఉంటారు అప్పుడప్పుడు. బట్ మీరు అంటున్నది ఏంటంటే మొత్తం కొంచెం మార్చారు. అంటే సడన్గా నేను షాక్ అయ్యాను. మీ ప్రెషర్ వల్లే కొంచెం వద్దు, ఎందుకు వచ్చింది మనకి ఇదంతా అని చెప్పి పంపించేసినట్టు చెప్తున్నారు మీరు. అంటే పంపించిన తర్వాత ఎవరైనా మీకు ఇలాంటి సమాధానం చెప్పారా? ఓకే ఇప్పుడు పంపించాం, మీ వల్ల ఇది జరిగిందని ఎవరన్నా అట్నుంచి ఎక్కడి నుంచి అన్నా రెస్పాన్స్? షూర్గా నాకు కొంతమంది వ్యక్తులు కూడా మెసేజ్లు చేయడం, కాల్ చేయడం కూడా చేసినటువంటి పరిస్థితులు. అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ఇండస్ట్రీకి సంబంధించిన కాదు, చాలా మంది పబ్లిక్ వీక్షించేటటువంటి పబ్లిక్ కూడా చాలా మంది కూడా నాకు కాల్స్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాల మీద మరి వాళ్ళకు అవగాహన ఉండి నాకు చెప్పారేమో తెలియదులే కానివ్వండి, కేవలం బిగ్ బాస్ హౌస్ నుంచి షష్ఠి వర్మ బయటికి వచ్చిందంటే ఎన్ఎస్యుఐ పోరాటం మహాత్మా గాంధీ గారిని అసభ్యకరంగా మాట్లాడినటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ షష్ఠి వర్మను బయటికి పంపించినటువంటి పరిస్థితి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా షష్ఠి వర్మ మీద అనేకమైనటువంటి కొన్ని ఛానల్స్ కూడా కేవలం ఎన్ఎస్యుఐ చేసినటువంటి పోరాటం వల్లే షష్ఠి వర్మ బయటకు వచ్చింది అనేటటువంటి చాలా మంది కూడా చెప్పినటువంటి విషయం. ఇంకొకవేళ మీరు చెప్పిందే నిజమైతే మాత్రం ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు అన్న అనవసరంగా ఒక ట్వీట్ వేసుకుని ఆమె బిగ్ బాస్ డేస్ ని తగ్గించేసుకున్నట్టు. ఇది ఒక బిగ్ బాస్ తోనే కాదు సార్, మీరు అనుకుంటా ఉన్నారేమో ఇది బిగ్ బాస్ తోనే ఆగిద్ది, షష్ఠి వర్మని బయటికి తీసుకొచ్చాం అనేటటువంటి పరిస్థితి కాదు. రేపు ఏదైతే హీరో అర్జున్ గారు ఉన్నారో వాళ్ళ కూతురుతో ఒక సినిమాలో కొరియోగ్రాఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి, దాన్ని అడ్డుకుంటాం మేము, దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు ఈ ట్వీట్ తర్వాతే అవకాశం వచ్చిందండి, ముందే లేదు, ఈ ట్వీట్ తర్వాత వచ్చింది అవకాశం. ట్వీట్ తర్వాత వచ్చింది, ట్వీట్ వేసిన తర్వాత కొరియోగ్రాఫర్ సాంగ్ చేయడం జరిగింది. అనేకమైనటువంటి కొంతమంది డైరెక్టర్లు కూడా పొగుడుతూ ఆమెని ఆకాశాన్ని ఎత్తిస్తూ ఆమెకు అవకాశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి మహాత్మా గాంధీ గారిని అంత అసభ్యకరంగా మాట్లాడినటువంటి ఆ మహానురావులకు ఏ విధంగా ఇన్ని అవకాశాలు ఇస్తా ఉన్నాయో తెలుగు సినీ పరిశ్రమ సమాధానం చెప్పాలి. అంటే తెలుగు సినీ పరిశ్రమలో చూస్తే మహాత్మా గాంధీ గారి సినిమాలు అనేకమైనటువంటి సినిమాలు వచ్చినటువంటి పరిస్థితి. ఎంతో పెద్ద పెద్ద స్టార్లు మహాత్మా గాంధీ గారి గురించి కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ గురించి కావచ్చు, అనేకమైనటువంటి సినిమాలు చేశారు. అయినప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళ ట్రెండ్ కోసం, వాళ్ళ ఫాలోయింగ్ కోసం, వాళ్ళ సెలబ్రిటీ కోసం ఈ విధంగా ఎవరిని పడితే వాళ్ళని కించపరిచి అవమానం పరిచే విధంగా చేస్తున్నారు. వాళ్ళనైతే వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు. మన షష్ఠి వర్మ కావచ్చు, రాహుల్ రామకృష్ణ కావచ్చు, శ్రీకాంత్ అయ్యంగర్ అయినా కావచ్చు, ఎవరు చేసినప్పుడు కూడా వీళ్ళ ముగ్గురికి విడిచిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు. క్షమాపణలు చెప్పినా, ఏం చెప్పినా, ఫోన్లు చేయించినా, ఏం చేసినా కూడా భయపడే ప్రసక్తే ఉండదు, వెనుకడిగేసేటటువంటి ప్రసక్తే ఉండదు. ఏదైతే వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా అన్నటువంటి మహాత్మా గాంధీ గారి పైన, జవహర్లాల్ నెహ్రూ గారి పైన అసభ్యకరంగా కావాలని వాళ్ళ మనసులో నుంచి వచ్చినటువంటి మాటల్ని ఈ విధంగా ప్రేక్షకులకు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఫాలోవర్స్కు, ప్రజలకు అందరికి చూపించే విధంగా అసభ్యకరంగా మాట్లాడినటువంటి విధానాన్ని అయితే మేము కూడా ఊరుకునే ప్రసక్తి మాట అన్నారు. ఒకవేళ కాల్స్ చేసి తర్వాత రిక్వెస్ట్ చేసినా కూడా మేము వదిలే ప్రసక్తి లేదని చెప్పి వాళ్ళ రిక్వెస్టింగ్ మేనర్లు ఎక్కడ కనిపించట్లేదు. మీరు చూస్తే శ్రీకాంత్ అయ్యంగర్ గారి గురించి మాట్లాడుకుందాం. మీరు పోనీ ఆవిడ విషయంలో అయితే చాలా మంది నెగిటివ్గా ఏంటి మహాత్మా గాంధీ గారిని బీ వర్డ్తో మాట్లాడేమన్నా కానీ అవి డిలీట్ చేస్తారు అట్లీస్ట్ ఆ థ్రెడ్లోంచో ట్విట్టర్లోంచో. బట్ శ్రీకాంత్ అయ్యంగర్ గారి విషయానికి వస్తే ఆయన అక్టోబర్ 2న మందు దొరకలేదు, వాడెవడో బట్టతల్ల వాడు ఉంటాడు, ఒకడో నోట్ల మీద ఉంటాడు, వాడు పుట్టినరోజు అంట అని చెప్పి ఏదో తిట్టారు, చాలా వ్యాఖ్యలు అన్నారు. నేను అందుకని వేరే చోటకి ఎక్కడికో వేరే దూరం ఇక్కడికి వచ్చాను అని చెప్పి మాట్లాడారు.
దాని తర్వాత మేబీ చాలామంది కమెంట్స్లో తిట్టారని చెప్పి తర్వాత మళ్ళీ వచ్చి చాలామంది కమెంట్లు పెడుతున్నారు, నేను దేనికి భయపడను. ఆయన రెస్పాన్స్ నెక్స్ట్ ఇచ్చారు. ఆ ఇచ్చిన తర్వాత చాలా మాట్లాడినారు. పీడోఫైల్, ఐ మీన్ మైనర్ బాలికలను లైంగికంగా వేధించారు, అలాంటి వాడు మహాత్ముడు ఎలా అవుతాడు, చాలా మాట్లాడినారు. హీనాతిహీనమైన మాట. అంటే ఇప్పుడు బ్రతుకున్న వాడి మీద ఎవరి మీద అలాంటి మాటలు అంటే వాడు వచ్చి కొడతాడు. వాస్తవం. గాంధీ గారి పాలసీ ఏమో సత్యం అహింస, బట్ అనరాని మాటలన్నీ అన్నారు. అన్న తర్వాత పోనీ ఆగారా అంటే మళ్ళీ రిపీట్ అయింది. 3వ వీడియో కూడా వచ్చింది ఆఖరికి. ఆ 2 వీడియోలు ఏంటంటే తాగేసిన కొంచెం మద్యం మత్తులో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఫస్ట్ వీడియో ఏంటంటే జస్ట్ మందు దొరకలేదు అనే ఫ్రస్ట్రేషన్తో మామూలుగా కూల్గా మాట్లాడింది. ఎప్పుడైతే కమెంట్స్ పెరుగుతున్నాయో, నెగిటివ్ కమెంట్స్ ఎవరైనా చేస్తున్నారో ఆయన ఇంకా వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో మీకు రిక్వెస్ట్ చేసే అంత ధోరణి ఉంటుందా? రేపు పొద్దున కూడా వాళ్ళు మీరు ఎంత రెచ్చగొట్టినా మేము ఇంకా చేస్తాం అనే ధోరణిలో. అంటే నేను రిక్వెస్ట్ అంటే ఈ మాట ఎందుకు వచ్చిందంటే, షష్ఠి వర్మ అనేటటువంటి కొరియోగ్రాఫర్ తన వల్ల అనేకమైనటువంటి కాల్స్ వచ్చినాయి. నాకు కాల్స్ వచ్చి దీని మీద వేరే వేరే రకంగా కూడా మాట్లాడారు. భయపెడదాం అనేటటువంటి ఆలోచన కూడా చేశారు. కానీ ఎక్కడ కూడా మేము వెనకడుగు వేయలేదు. తన గురించి చెప్తా ఉన్నాను నేను. శ్రీకాంత్ అయ్యంగారు వాడు ఇలా కూర్చొని సిగరెట్ ఇలా పట్టుకుంటా ఊపుతూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఎంత దౌర్భాగ్యం అండి. సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఇలాంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చేది. సినీ తెలుగు పరిశ్రమ అంటే భారత్ జాతి మొత్తంతో పాటు అంతర్జాతీయ దేశాలు కూడా గౌరవించేటటువంటి పరిస్థితి. అలాంటి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉంటూ ఈ విధంగా మహాత్మా గాంధీ గారిని అసభ్యకరంగా మాట్లాడినటువంటి మూర్ఖుడు ఎవరైనా ఉన్నాడంటే శ్రీకాంత్ అయ్యంగారు. మన భారతదేశంలోనే కాదు, వివిధ వేరే దేశాల్లో కూడా మహాత్మా గాంధీ గారి చరిత్ర గురించి వెళ్తే చెప్తారు. అలాంటి మూర్ఖుడండి. తనకేం తెలుసు? 24 గంటలు కేవలం అమ్మాయిల్ని ఏ విధంగా ట్రాప్ చేయడం, అమ్మాయిల్ని ఏ విధంగా తక్కువ చేసి మాట్లాడడం, అమ్మాయిల గురించి ఎంత నీచంగా మాట్లాడుతూ ఉంటాడండి. అంతమంది తన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉంటే, లక్షలాది మంది తన ఇన్స్టాగ్రామ్ వీక్షిస్తూ ఉంటే, ఇలాంటి అసభ్యకరమైనటువంటి మహాత్మా గాంధీ గారి గురించి అనేకమైనటువంటి వేరే కారణాలు కూడా చాలా ఉన్నాయి. నేను వెళ్ళి సెర్చ్ చేస్తే తెలుగు సినీ పరిశ్రమ ప్రోత్సహిస్తూ ఉందండి. మహాత్మా గాంధీ గారు మైనర్ బాలికలను ఈ విధంగా చేశాడని చెప్పి ఆ దుర్మార్గుడు చెప్తా ఉన్నాడు. ఆ రోజు వచ్చి ఏమైనా కిటికీ దగ్గర నుంచొని తొంగి ఏమైనా చూశాడండి? గాంధీ గారికి ఉండేటటువంటి కర్ర అంత వయసు ఉండిద్దండి వాడికి. చెప్పండి మీరు. ఇవన్నీ కూడా ఏదో యూనివర్సిటీ నుంచి వచ్చేటటువంటి మెసేజ్లో, లేకపోతే కొంతమంది మూర్ఖులు రాసి స్క్రిప్ట్ ఇచ్చినటువంటి ఆ మెసేజ్లను చూసో పేపర్లను చూసో చదవడం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే అలాంటి అనేవాడివి నువ్వు ఎక్కడో వేరే రాష్ట్రాల్లో ఉండి ఎక్కడో 4 గోడల మధ్య తాగుతానో లేకపోతే ఎంజాయ్ చేస్తానో వీడియోలు తీయడం కాదు. దమ్ముంటే రోడ్డు మీదకి రమ్మనండి సార్, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడమనండి. ఆ మాట ఎందుకు దాక్కోవడం ఎందుకు సార్? ఇప్పుడు తను అంత మనసులో ఉన్నటువంటి అంత బాధని, మహాత్మా గాంధీ గారి పైన ఉన్నటువంటి అంత బాధని ఎవరికీ లేదు. ఈ భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలకి లేదు. శ్రీకాంత్ అయ్యంగార్ అనేటటువంటి, రాహుల్ రామకృష్ణ అనేటటువంటి, షష్ఠి వర్మ అనేటటువంటి ఒక ఆమె చెప్తే ఇంకా పెద్ద మాటలు వస్తాయి. ఇంకా ఆమెకి ఇలాంటి వాళ్ళకి త్రిమూర్తులు అంటారు చూసారా, త్రిమూర్తులు, ఇలాంటి వ్యక్తులు సెట్ అవుతారు సార్. నిజంగా ఎంత సిగ్గుచేటు సార్. మనం భారతదేశంలో ఉంటూ, మన భారతదేశంలో స్వేచ్ఛను పొందుతూ, మన భారతదేశ స్వతంత్రాన్ని పొందుతూ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా సైకిల్ నుంచి బెంజు కారు దాకా తిరుగుతున్నారంటే ఎవరు ఇచ్చినటువంటి స్ఫూర్తి సార్? మహాత్మా గాంధీ గారు ఆ రోజుట్లో ఆంగ్లేయులతో పోరాటం చేసి, మహాత్మా గాంధీ గారు జైలు శిక్షలు అనుభవించి ఆంగ్లేయుల నుంచి ఈ భారతదేశాన్ని పారదోలి మన భారతదేశాన్ని స్వాతంత్రాన్ని కాపాడకపోతే ఈరోజు నువ్వు సినీ ఇండస్ట్రీలో ఒక సెలబ్రిటీ అయ్యేవాడివా? నువ్వు సినీ ఇండస్ట్రీలో ఒక హాస్య నటుడు అయ్యేవాడివా? నువ్వు సినీ ఇండస్ట్రీలో ఒక కొరియోగ్రాఫర్ అయ్యేదానివా? మీరు కూడా ఎక్కడో ఆంగ్లేయుల చేతుల్లో కింద కూర్చొని పనులు చేసేటటువంటి పరిస్థితులు ఉండేవి. మనం ఇంత స్వతంత్రంగా ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే మహాత్మా గాంధీ గారు, కొంతమంది స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తి వల్ల మనం ఈ రోజులు ఇంత హ్యాపీగా ఉన్నాం. ఈరోజు మీరు యాంకర్గా కూర్చున్నారంటే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి. మీరు చేసేటటువంటి యాంకర్కి నేను సమాధానం చెప్తున్నానంటే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి. సార్, ఎవరికి లేనటువంటి బాధ ఈ ముగ్గురికి ఎందుకు వస్తూ ఉంటుంది సార్? షష్ఠి వర్మ దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు శ్రీకాంత్ దాకా వచ్చి రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్,
ఇంకా ఎంతమంది తెలుగు సినీ పరిశ్రమలో ఇలా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు సార్? ఇప్పుడు మీరు మరి అదే కదా మీరు పోరాటం చేపట్టారు. ఇప్పుడు నార్మల్గా సోషల్ మీడియాలో నెగిటివిటీ అనేది చూస్తూ ఉంటాం. ఈవెన్ బర్త్డేస్కి నెగిటివ్గా పెట్టేవాళ్ళు, రీల్స్ పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే ఐడెంటిటీ ఎక్కువ లేని వాళ్ళు, ఎవరో అనామకులు అంటాం కదా. సో అలా ఎవరెవరో పెట్టినప్పుడు, కమెంట్స్ పెట్టినప్పుడు మనం వాళ్ళని వదిలేస్తూ ఉంటాం. సోషల్ మీడియాలో ఉన్న ఫ్రీడమ్ అది. అవును. బట్ ఒక ఒక ఐడెంటిటీ ఉన్న వాళ్ళు, సినిమాల్లో చాలా సినిమాల్లో కనిపించే వాళ్ళు, అలాంటి వ్యక్తులు చెప్తే నిజమేనేమో అని ప్రజలు నమ్మే స్థితిలో పరిస్థితి వాస్తవం సార్. దానికోసమే కదా ఇప్పుడు వాళ్ళకి మరి వాళ్ళకి ఏ భయం వేయట్లేదంటే వాళ్ళకి లక్షలాది మంది లేవా అసలు, లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు, లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు వీక్షిస్తారు. అలాంటి వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టి ప్రజల మధ్యాన ఇప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేటటువంటి మతాల మధ్యాన చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలా మహాత్మా గాంధీ గారిని కూడా మహాత్మా గాంధీ గారిని విభజించి ప్రజలే కొట్టుకునే విధంగా వీళ్ళ యొక్క మాటలు నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. ఇప్పుడు నార్మల్ గా చదువుకున్న వ్యక్తి మీరైనా నేనైనా కూడా ఎవరైనా అంగీకరించాల్సింది ఏంటంటే మహాత్మా గాంధీ ఒక్కరే ఫ్రీడమ్ తీసుకురాలేదు. బట్ మహాత్మా గాంధీని తిట్టడం అంటే మాత్రం అది ఖచ్చితంగా తప్పు వ్యక్తి. ఎందుకంటే చాలా మంది ఉన్నారు సార్. కీలక పాత్ర మహాత్మా గాంధీ గారు ముందుండి అనేకమైనటువంటి స్వాతంత్ర సమర యోధులతో కలిపి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అది మనందరికి కూడా తెలుసు. మనం చిన్నప్పటి నుంచి చదువుకునేటటువంటి పాఠ్య పుస్తకాల్లో కూడా ఉన్నటువంటి మార్గం కూడా కొంచెం గొప్పది. ఏంటంటే సత్యం, అహింస. ఇప్పుడు చంద్రబోస్ గారు రక్తాన్ని ఇవ్వండి నేను స్వాతంత్రాన్ని తీసుకొస్తాను. ఒక్కొక్కరితో ఒక్కొక్క నినాదం, ఒక్కొక్కరితో ఒక్కొక్క విధానం, ఒక్కొక్క మార్గం. ఇప్పుడు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ వరకు సక్సెస్ అయ్యారు, చాలా పోరాటం చేశారు. ఇప్పుడు జైలుకి సరదా కోసం వెళ్ళి, అప్పుడు ఏమీ సోషల్ మీడియా లేదు కదా, జైలుకి వెళ్ళి రీల్ తీసి పెట్టుకుని మనకు ఫాలోవర్స్ వస్తున్నారు, బాగానే వస్తున్నారు అని చెప్పుకోవడానికి. అప్పుడు ఏమీ ఆశించకుండా చేసిన వాళ్ళే వీళ్ళందరూ, మన తర్వాత తరాలు బాగుండాలి అని చెప్పి. ఒకవేళ నిజంగానే వీళ్ళు అన్నట్టు ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఒకవేళ స్వార్థపరులు, ఆయన ఎంజాయ్ చేయాలనుకున్న వ్యక్తి అయితే ఆయన మంచి బంగ్లాల్లోనో మంచి మంచి బట్టలు వేసుకునో లేకపోతే బ్రిటిషర్స్తోనో వాళ్ళని ఎవరన్నా పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళి వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయేవారు. లేదంటే ఇక్కడే ఉన్న ఒక మంచి దాన్ని ఏమంటారు, ఇప్పుడు ప్రధానమంత్రి తర్వాత వచ్చారు జవహర్లాల్ నెహ్రూ గారు, అలాంటి పోస్ట్ బ్రిటిషర్స్ ఉండగానే ఒక మంచి పోస్ట్ తీసుకుని సెటిల్ అవుతారు ఎవరైనా. అండ్ ఈయనన్నట్టు ఒకవేళ నోటి మీద ఉండే ఇలాంటి తిట్టారు, చాలా తిట్టారు. ఒకవేళ నిజంగానే ఆయన తప్పు చేసి ఉంటే నోట్ల మీద ఎందుకు ఇంకా ఉంచుతున్నారు? కొత్త నోట్లు ఇంకా ప్రింట్ చేస్తా ఉన్నారు, మార్చట్లేదు ఎందుకు? ఇలాంటి మూర్ఖులకు తెలియదు సార్. వాళ్ళ యొక్క చరిత్రల గురించి తెలియకుండా ఏదో నోటికి వచ్చినట్టు వాగితే దాన్ని ప్రజలందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారనుకుంటా ఉన్నారు వీళ్ళు మూర్ఖులు. మీరు కమెంట్స్ చూస్తుంటే మోస్ట్లీ కమెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు. మీరు అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అసలు? అంటే ఏంటి ఇంతమంది మహాత్మా గాంధీ గారిని తిడుతుంటే, ఫాదర్ ఆఫ్ ద నేషన్, జాతిపిత మహాత్మా గాంధీ అని మనం అందరూ ఎవరైనా అఫీషియల్ నోటు మీద మెన్షన్ చేయాల్సింది ఇదే. అలాంటి వ్యక్తిని తిడుతుంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడారు, నిజం ఆయన, నేను ప్రొనౌన్స్ చేయొచ్చో లేదో తెలీదు, కమెంట్స్ చదువుతున్నాను, నేను చదివిన కమెంట్స్లో చెప్తున్నాను, జాతిపిత కాదు కామపిత, ఇలాంటి కమెంట్లు కూడా పెట్టారు. మీరు అవి చూసినప్పుడు ఏమనిపించింది సార్? ఒకటి, అవి ఈ పోస్ట్ పెట్టిన తర్వాతే కదా వచ్చింది. దానికి సాహసం చేసే, ధైర్యం చేసే పెట్టేటటువంటి ఎవరికైనా ఉందా? ఇప్పుడు ఈ వ్యక్తి పెట్టడం వల్లే కదా ఆ పోస్టులు వస్తా ఉంది. ఈ వ్యక్తి పెట్టకపోతే వాళ్ళకు కూడా మహాత్మా గాంధీ గారి గురించి వాళ్ళు కూడా మంచి అనేటటువంటి అవకాశం ఉంటది కదా, కలుగుతుంది కదా. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు ఏంటంటే మహాత్మా గాంధీ గారిని పక్కకు తీసుకొని రావాలి అనేటటువంటి టార్గెట్ లో ఉన్నారు ఇలాంటి మూర్ఖులు. ఇలాంటి మూర్ఖులకు ఒకసారి కఠినమైనటువంటి చర్యలు, శిక్ష పడితే గానీ అలాంటి కామెంట్ చేసేటటువంటి వ్యక్తులకు సమాధానం దొరకదు. అర్థమైందా సార్ మీకు? ఇప్పుడు ఇలాంటి వ్యక్తులకు శిక్ష పడితే, కఠినంగా శిక్ష పడితే అలాంటి వారు ఎప్పుడు కూడా జీవితంలో మాట్లాడరు. మహాత్మా గాంధీ గారి గురించి చేసినటువంటి అనేకమైనటువంటి పోరాటాలు మీరు చెప్పినట్టుగా ఆ రోజుల్లో, ఇప్పుడు ఏ చిన్న కార్యక్రమం, ఒక డ్రైనేజ్ దగ్గర మనం ఏమైనా క్లీనింగ్ చేపిస్తా ఉంటే అక్కడ నుంచి 4 ఫోటోలు తీసి మనం సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి ట్రెండ్. అలాంటిది ఆ జనరేషన్లో ఎన్నో దెబ్బలు తిని ఆ బుల్లెట్లను సైతం లెక్క చేయకుండా వీరుల్లాగా ముందు నించుకొని అనేకమైనటువంటి వ్యక్తులు చనిపోయినటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి ప్రజలతో కలిసి అనేకమైనటువంటి సభలు కూడా జరిపినటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో అంత టెక్నాలజీ లేదు కాబట్టి ఈరోజు మన ఈ విధంగా ఇలాంటి మూర్ఖులు మాట్లాడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు తెలియకుండా, వీళ్ళకి చరిత్ర అనేది తెలియదు సార్. మాట్లాడే ప్రతి ఒక్కళ్ళకి కూడా చరిత్ర తెలియదు. ఏదో పెడతా ఉన్నారు, దానికి కామెంట్ పెట్టాలా, ఎవరా నన్ను కూడా సపోర్ట్ చేశాడని చెప్పేసి తన ప్రొఫైల్లోకి వెళ్ళి తనకు కూడా ఫాలోవర్స్ పెరుగుతాయి అనేటటువంటి ఉద్దేశమే కానీ
మహాత్మా గాంధీ గారి చరిత్ర, అదేవిధంగా కొంతమంది స్వాతంత్ర సమరయోధుల చరిత్రలు కూడా పూర్తిగా తెలియదు సార్. ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం, మీరు ఇక్కడే మన హైదరాబాద్ లోనో జూబ్లీ హిల్స్ దగ్గర లేకపోతే మన పార్క్ దగ్గర కేబిఆర్ పార్క్ దగ్గర మీరు నుంచోండి. ఆగస్టు 15th రోజున రిపబ్లిక్ డే రోజున మీరు వెళ్ళి అక్కడ ఒక మైక్ పెట్టి మీరు మాట్లాడండి, స్వాతంత్రం ఎలా వచ్చింది, మీరు ఎవరు తీసుకొచ్చారు అడగండి, మీరు జస్ట్ అడగండి. నేను కూడా అలాంటి చాలా వీడియోస్ చూస్తా ఉన్నాను, వాళ్ళకి సరైనటువంటి సమాధానం తెలియదు. ఈవెన్ రిపబ్లిక్ డే అంటే ఏంటి, స్వాతంత్రం అంటే కూడా తెలియదు. చాలా మంది కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలకు కూడా అర్థం తెలియకుండా దీనికి కూడా పోస్టులు పెట్టేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. అంటే వీళ్ళకి ఎందుకు చెప్తా ఉన్నానంటే పూర్తి స్థాయిలో కూడా చరిత్ర అనేది తెలియదు. ఆ చరిత్ర తెలియకుండా ఇప్పుడు మీరు రెడ్ షర్ట్ వేశారు సార్, నాకు నచ్చింది, నేను కూడా ఆ రెడ్ షర్ట్ కోసం 10 షాపులు తిరుగుతాను. ఎందుకు, మీరు వేయంగానే ఆ షర్ట్కి అందం వచ్చింది కాబట్టి నేను కూడా కొనేటటువంటి ప్రయత్నం చేస్తాను. అది దొరకపోతే మళ్ళీ మీకు ఫోన్ చేసి సార్ మీ షర్ట్ ఎక్కడ తీసుకున్నారు సార్, ఆ షర్ట్ బాగుంది సార్ అని చెప్పేసి నేను కూడా మీతో కలిసి ఆ షర్ట్ దగ్గర తీసుకోవడానికి వెళ్తాను షాప్ దగ్గరికి. అలా ఏంటంటే సార్, ఒక వ్యక్తి తెలిసి తెలియకుండా ఒక వ్యక్తి ఆ విధంగా ఫేమ్ అవ్ కోసం పెడితే వాళ్ళని ఫాలో అయ్యేటటువంటి ఇప్పుడున్నటువంటి జనరేషన్ సార్, అలాంటి వ్యక్తి ఎవరైతే పెట్టారో ఆ వ్యక్తికి మీరు కఠినంగా శిక్ష వేస్తే ఇలాంటి వ్యక్తులకి బుద్ధి వస్తుంది. మా పోరాటం అదే సార్. ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు రాహుల్ రామకృష్ణ లేకపోతే శ్రీకాంత్ అయ్యంగారో మీరు చెప్తా ఉన్నారు సార్, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు క్షమాపణ చెప్పారు కదా సార్ అని చెప్పి. క్షమాపణలు చెప్తే సరిపోవు సార్. మేము చెప్తా ఉన్నాను, నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, రేపు వాళ్ళకి జైల్లోకి పంపించిన తర్వాత కూడా మళ్ళీ ఇలానే కూర్చొని మాట్లాడదాం. జైలు అన్నారు మీరు, జైలుకి పంపించిన తర్వాత మాట్లాడతాం అని చాలా, ఐ మీన్ మీరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. చాలా ఓకే, ఇదంతా బాగానే ఉంది. నేను నార్మల్ గా చూస్తూ ఉంటాను, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు కావాలని మన ఇండియాలోనే కొంతమంది పాకిస్తాన్ జెండా ఎగరేస్తూ ఉంటారు. పాకిస్తాన్ గెలిచినప్పుడు ఎగరేస్తూ ఉన్నప్పుడు నార్మల్గా ఎవడన్నా రోడ్డు మీద ఎగరేసిన వీడియో వస్తుంది. తర్వాత రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ వాళ్ళని పోలీసులు పట్టుకుని చొక్కా ఇప్పించి కూర్చోబెట్టిన వీడియోలు కూడా వస్తాయి లాఠీలతో. మరి ఇప్పుడు ఈవెన్ అదే కమెంట్స్ ఇండియా పాకిస్తాన్ పక్కన పెట్టినా ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చి రీల్ చేసి మహాత్మా గాంధీని తిట్టినా వాడు తర్వాత రోజు పోలీసులు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ చేత సారీ చెప్పించి వాళ్ళు ఏడుస్తున్న వీడియోలు వస్తాయి. బట్ సెలబ్రిటీల దగ్గర ఎందుకు అది రావట్లేదు? మీరు ఇప్పుడు పోరాటం కూడా చేస్తున్నారు, కనీసం సెలబ్రిటీ నుంచి సారీ కూడా మీరు కనీసం చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు మరి? చట్టాలు లేవా? ఒకవేళ వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళని ఏం చేయలేమా ఏంటి? ఇప్పుడు శెట్టి వర్మ ముందు మొన్న సార్, మొన్న దగ్గర నుంచి ఇప్పుడు దాకా స్టిల్ నో, అప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే పోస్ట్ పెట్టిందో అప్పటి నుంచి మా పోరాటం మొదలైంది. ఇప్పుడు కూడా అలానే కంటిన్యూ అవుతా ఉంది. ఇప్పటి వరకు శెట్టి వర్మ క్షమాపణ కానీ సారీ వీడియో కానీ మహాత్మా గాంధీ గారి గురించి ఎక్కడ కూడా మాట్లాడలా. అంటే పూర్తి స్థాయిలో తన మనసులో ఉంది మహాత్మా గాంధీ గారిని అవమానం పరచాలి, కించపరచాలని చెప్పేసి తన మనసులో ఉన్నటువంటి మాటలు మొత్తం బయటకు పెట్టేసింది. దాంతోపాటు ఆ ఇద్దరు కూడా కలిసి వాళ్ళు కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలను కూడా బయట పెట్టారు. నేను పూర్తిగా ఒకటే చెప్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులను ఒకటే కోరుతా ఉన్నాను సార్, మీరు ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ విధంగా కుర్చీల్లో కూర్చొని ఉంటే మీ తలపైన మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంటుంది. మీరేమంటా ఉంటారంటే మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి మేమంతా కూడా ముందుకు వెళ్తూ ఉంటాం. మహాత్మా గాంధీ గారు హింసని దూరం పెట్టి మనందరం కూడా మంచి మార్గంలో నడవాలి అనేటటువంటి మాటలు చెప్తా ఉంటారు. నేను పోలీస్ అధికారులను కూడా చెప్తా ఉన్నాను సార్, మీరు మహాత్మా గాంధీ గారిని అంత గౌరవించేటప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అది ఎఫ్ఐఆర్ పూర్తయిన తర్వాత కూడా వీళ్ళ మీద నిన్నే ఇద్దరి మీద, రాహుల్ రామకృష్ణ మీద, శ్రీకాంత్ అయ్యంగార్ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇద్దరి మీద కూడా గుంటూరులో వీళ్ళిద్దరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇద్దరి మీద కూడా మేము కంప్లైంట్ పెట్టడం జరిగింది. అయితే పోలీస్ అధికారులను కోరేది ఏంటంటే మీరు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేసి వాళ్ళకు నోటీసా లేకపోతే పిలిపించి వాళ్ళని ఎంక్వైరీ రూపంలో మాట్లాడి వాళ్ళకు పడేటటువంటి శిక్ష మీరు వేయాల్సినటువంటి అవసరం, బాధ్యత మీకు. ఆరి సినిమా రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తంగా కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి. అయితే మా గుంటూరు నాజ్ థియేటర్లో, నాజ్ అప్సరా థియేటర్లో ఆరి అనేటటువంటి సినిమాని వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. మేము దాన్ని అడ్డుకున్నాం. మీరు అడ్డుకున్నారు, నేను చూసాను వీడియో. నా పోస్టర్స్ కూడా చించారు, అడ్డుకున్నాం, పోస్టర్లు చింపాం, నల్ల పెయింట్ వేసాం, మొత్తం సినిమా మొత్తం టోటల్ గా మీరు ఆపేస్తే బాగుంటది,
లేకపోతే మీ సినిమా హాల్ మొత్తం ధ్వంసం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే ఆ రోజు సాయంత్రం కల్లా ఆ సినిమా రీళ్లు కూడా వెనక్కి పంపించినట్టు. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే పాపం అతను ఎవరో చిన్న దర్శకుడు, చిన్న నిర్మాత, ఓ సినిమా తీశాడు. ఇప్పుడు ఈ శ్రీకాంత్ అయ్యంగారిని కానీ పెట్టుకున్నాడు, అంటే ఇష్యూ కంటే ముందు పెట్టుకున్నారు. ఇప్పుడు దీనివల్ల వాళ్ళు నష్టపోతారు కదా. ఇది ఒక నెగిటివ్ యాంగిల్ మీరు అడ్డుకోవడం వల్ల ఏంటంటే పాపం నిర్మాత నష్టపోతున్నాడు, డైరెక్టర్ దెబ్బతింటున్నాడు, ఇవి ఉంది కదా మరి. సరే సార్, మీరు చెప్పిన దానికి బాగుంది. చిన్న అలాంటి వ్యక్తులు నష్టపోవడం మాకు కూడా ఇష్టం లేదు. నేనేం చెప్తా ఉన్నానంటే అక్టోబర్ 2వ తారీఖున ఆరి సినిమా 10వ తారీఖున రిలీజ్ అవుతా ఉంది. అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆయన అసభ్యకరంగా దుర్భాషలాడుతూ మాట్లాడినటువంటి పరిస్థితి. అక్టోబర్ 2వ తారీఖే మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది సార్? అంటే అక్టోబర్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 10వ తారీఖు ఎన్ని రోజులు ఉంది సార్? 8 రోజులు ఉంది. ఈయన మాట్లాడినటువంటి విధానం మనం ఏ విధంగా తీసుకోవచ్చు? ఆయన మూవీ ప్రమోషన్ లాగా వాడుకోకూడదా? అర్థమైందా సార్ మీకు? ఇప్పుడు ఆయన 10వ తారీఖు సినిమా రిలీజ్ అవుతా ఉంటే 2వ తారీఖు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది సార్? అంటే ఆయన కూడా ఆ సినిమాకి మూవీ ప్రమోషన్ లాగా నాకు అనేకమైనటువంటి ఫాలోయింగ్ వస్తుంది, ఆ సినిమాని కూడా పెద్ద ఎత్తున సూపర్ హిట్ చేస్తారు, ప్రేక్షకులందరూ కూడా నేను మహాత్మా గాంధీ గారిని బాగా పొగుడుతూ బాగా మాట్లాడాను, నాకన్నా ఇంకా మాట్లాడేవాళ్ళు ఎవరు లేరని చెప్పేసి ఆ విధంగా అసభ్యకరంగా వీడియోలో మాట్లాడుతూ ఉంటే మేమనుకోవాలి సార్? ఇప్పుడు ఒకవేళ ఆ మూవీ టీము దయచేసి మమ్మల్ని ఇంక్లూడ్ చేయకండి, ఆయన ఒక పాత్ర చేశారంతే, సినిమా అంతా మాది, చాలా మంది జీవితాలు ఉన్నాయని ఒకవేళ మీకు నోట్ ఏమన్నా వచ్చినా ఎవరైనా రెస్పాండ్ అయినా మీరు వదిలేసేవారా సినిమాని? సార్ ఆ బాధ్యత వాళ్ళకు ఉండాలి సార్. ఇప్పుడు మీరే అన్నారు చిన్న ప్రొడ్యూసరు, ఒక కొత్త డైరెక్టరు, కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు ఉన్నారని చెప్పేసి. అలాంటి ఒక సినిమా బయటికి వస్తూ ఉందంటే ఆ సినిమా పాత్రలో పోషించినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు మా ప్రేక్షకుల కోసమే సినిమా ప్యాషన్తో తీస్తున్నారా, లేకపోతే వాళ్ళ ఓన్ ఫాలోయింగ్తో సినిమా ఫీల్డ్లోకి వచ్చి ఈ విధంగా కొంతమంది స్వాతంత్ర సమరయోధులను అసభ్యకరంగా మాట్లాడుతున్నారా అనేటటువంటిది ఎవరు చూసుకోవాలి సార్? ప్రొడ్యూసర్ చూసుకోవాలి, డైరెక్టర్ చూసుకోవాలి. ఆయన కాకపోతే ఇంకా మీకు ఎవరు నటించే వాళ్ళు దొరకలేదా ఇండస్ట్రీలో? ఎంతో మంది ఉన్నారు సార్, మీరు నమ్మరు, మీరు చూస్తూ ఉంటారు సార్. రోజు కూడా వేలాది మంది అవకాశాల కోసం రోడ్ల మీద పిచ్చి కుక్కలా తిరుగుతూ ఉన్నారు సార్ అవకాశాల కోసం. అలాంటి వ్యక్తులకు ఇవ్వండి సార్ అవకాశాలు, ఇంకా మీ సినిమాలు ఇంకా ప్రమోషన్ అవుతాయి, పెద్ద స్థాయిలో వెళ్తాయి సార్. అలాంటి వ్యక్తులకు మీరు అవకాశాలు ఇస్తే. మీరు ఒక మంచి మాట మాట్లాడారు ఇక్కడ, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఏమన్నారంటే పాపం చాలా మంది అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళని ఇచ్చి ప్రమోషన్ కూడా బాగా అవుతుంది అని అన్నారు. అవును అవును. ఇంకోటి ఏమన్నారంటే ఇలాంటి వాళ్ళకే ఎందుకు ఇవ్వడం అని అన్నారు. అవును, మీరు అన్నట్టు చూస్తే ఆయన సినిమా అవకాశాలు ఎక్కడ తగ్గలేదు. ఆయన ఇంతకు ముందు గతంలో ఇప్పుడు అయితే మహాత్మా గాంధీ గారి వరకు వెళ్ళారు. ఆయన గురించి మన అందరికీ తెలుసు. మామూలుగా ఏంటంటే ఆయన కొంచెం ఓపెన్ గా మాట్లాడడం, చాలా మందిని ఈవెన్ జర్నలిస్టులను తిట్టిన సందర్భాలు ఉన్నాయి, రకరకాల కమెంట్స్ మనం ఎప్పుడో చూసాం. బట్ ఎప్పుడు అవకాశాలు ఆయనకి ఎప్పుడు కొదువు లేదు, ఆయనకి అవకాశాలు వస్తూ ఉంటాయి. మేబీ ఆయన గొప్ప ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే సంస్కారం కూడా, మేనర్స్ కూడా ముఖ్యం. అంటే సొసైటీలో ఎలా మాట్లాడాలనేది కూడా ఖచ్చితంగా ముఖ్యం. బట్ కొంతమంది ఆలోచన ఇదేమో అనే డౌట్ ఉంది బయట. ఏంటంటే ఇలా ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు, కాంట్రవర్సీస్ క్రియేట్ చేయగలుగుతున్నారో, కాంట్రవర్సీ ఎప్పుడైనా అటెన్షన్ ని గ్రాప్ చేస్తుంది. దయచేసి ఏంటంటే సార్ నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, సినీ ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు ఉన్నారు, మీరు దయచేసి మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో ఇలా మహాత్మా గాంధీ గారిపై చేస్తున్నటువంటి కొంతమంది తెలుగు సినీ పరిశ్రమలో నటులు ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమను కించపరిచి అవమానం పరిచే విధంగా చేస్తూ ఉన్నారు. ఐ డ్రీమ్కి నేను 2 చేతులు జోడించి ఒకటి చెప్తా ఉన్నాను, మీరు దయచేసి మీకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు వాళ్ళ దృష్టికి మీరు దయచేసి ఇటువంటి విషయం వాళ్ళకి చేరేలాగా చూడాలని చెప్పేసి ఫస్ట్గా 2 చేతులు జోడించి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే అలాంటి కొంతమంది మంచి మంచి స్టార్లు ఉన్నారు సార్, అలాంటి వ్యక్తులపైన ఇటువంటి కొంతమంది అసభ్యకరంగా వాళ్ళు చేసినటువంటి సినిమాల్ని కూడా, స్టార్లను కూడా అవమానం పరిచే విధంగా చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కువగా ఐ డ్రీమ్ వాళ్ళు నిజంగా చాలా మంది సెలబ్రిటీస్తో, తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి డైరెక్టర్లతో, హీరోలతో, హీరోయిన్లతో అందరితో చేస్తారు కాబట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను, ఇటువంటి చేసినటువంటి వ్యాఖ్యలను మీరు చేసేటటువంటి హెల్ప్ ఏమైనా ఉంటే ఇటువంటి మాట్లాడినటువంటి వ్యక్తుల గురించి అక్కడ దాకా చేర్చండి, అది మా వైపు నుంచి మేము చాలా ఆనందిస్తాం. అలాంటి వ్యక్తుల నుంచి తెలుగు సినీ పరిశ్రమ కూడా దూరంగా ఉంటే బాగుంటుందని నా విన్నపంగా మీరు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి వచ్చేసి
ఏదో అన్నారు సార్ మీరు. న్యాయపరమైన పరిష్కారం ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఓకే, చేర్చడం వరకు మనం బాధ్యత తీసుకుందాం, ప్రతి ఒక్కరికి వీడియో వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అది ప్రతి ఒక్కరికి చేరాలి. మహాత్మా గాంధీని తిట్టడం ఏంటి, సో ఇవన్నీ చేరడం ఓకే. న్యాయపరమైన పరిష్కారం ఏం కోరుకుంటున్నారు? న్యాయపరమైనటువంటి పరిష్కారం ఏంటంటే సినిమాలు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని పెట్టి కొంతమంది, ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురిని పెట్టి కూడా చాలా మంది వాళ్ళకు కూడా తెలుసో తెలీదో నాకైతే తెలియదు, లేకపోతే తెలిసినా ఏముందిలే ఇంకా హైప్ వచ్చింది మన సినిమాకి అనుకుంటే మాత్రం వాళ్ళకే తర్వాత ఇబ్బందికరం. ఇప్పుడే చెప్తా ఉన్నాను. ఇంకోటి వచ్చేసి వాళ్ళ గురించి మాకు న్యాయం ఏం కావాలంటే తెలుగు సినీ పరిశ్రమలో నుంచి వాళ్ళకు ఉన్నటువంటి మెంబర్షిప్ కానివ్వండి, కొరియోగ్రాఫర్ కార్డులు కానివ్వండి తక్షణమే రద్దు చేయాలి. అది ఎప్పుడైతే రద్దు చేస్తారో అప్పుడు దాకా మేము ఇటువంటి పోరాటాలు చేస్తూనే ఉంటాం. మీరు రద్దు చేసిన మరుక్షణమే తెలుగు సినీ పరిశ్రమ వైపు మేము కన్నెత్తి కూడా చూడమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బేసికలీ మీరు పెద్దలు, సినిమా పెద్దలు అన్నారు, మీరు ఇప్పుడు కార్డుల గురించి మాట్లాడారు కాబట్టి నార్మల్గా ఇప్పుడు మా అధ్యక్షులు మంచు విష్ణు గారు, మా అధ్యక్షులు కొంతమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని ఎవరినైనా సంప్రదించడం జరిగిందా? సార్ మా అధ్యక్షులు మంచు విష్ణు గారిని మేము కలవడం జరిగింది. గుంటూరులో, మా గుంటూరు నగరంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం అనేటటువంటి ఒక ఆడిటోరియంలో కన్నప్ప ఆడియో లంచ్ కూడా 2 రాష్ట్రాలకు సంబంధించి అక్కడే పెట్టడం జరిగింది. పెట్టి పెద్ద ఎత్తున సెలబ్రేషన్ ఆడియో లంచ్ చేయడం జరిగింది. అనేకమైనటువంటి వ్యక్తులు, సెలబ్రిటీస్ కూడా గుంటూరు రావడం జరిగింది. అయితే నేను ఆ రోజు మంచు విష్ణు గారిని, మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మంచు విష్ణు గారి దగ్గరికి వెళ్ళి, సార్ షష్ఠీ వర్మ అనేటటువంటి కొరియోగ్రాఫర్ మహాత్మా గాంధీ గారిని, జవహర్ లాల్ నెహ్రూ గారిని అసభ్యకరంగా మాట్లాడుతూ అవమానం పరిచే విధంగా తెలుగు సినీ అసోసియేషన్ని, తెలుగు సినీ ఇండస్ట్రీని కూడా అవమానం పరిచే విధంగా మాట్లాడుతూ ఉంది సార్. మీరు బాధ్యత కలిగినటువంటి మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, దీనిపైన కఠినంగా చర్యలు తీసుకొని షష్ఠీ వర్మకు ఉన్నటువంటి కొరియోగ్రాఫర్ కార్డును రద్దు చేయాలి సార్ అని చెప్పేసి మేము ఈ విధంగా విన్నతి పత్రం ఆ రోజు మంచు విష్ణు గారికి డైరెక్ట్ కలిసి చెప్పడం జరిగింది. ఆయన నా భుజం మీద చేయేసి 7 రోజుల్లో పరిష్కారం చేసి మీకు తెలియపరుస్తాను వచ్చిందండి అని చెప్పారు. 7 రోజులు దాటి కన్నప్ప సినిమా ఎప్పుడైంది సార్? ఓ 4-5 నెలలు అవుతా ఉందా? ఇప్పుడు దాకా నాకు కూడా ఏం అర్థం అవ్వట్లేదు సార్. మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారో, ఎందుకు ఇటువంటి అబద్ధాలు మాట్లాడుతా ఉన్నారు? ఇప్పుడు ఒక మా అధ్యక్షుడు సార్, మా అసోసియేషన్ అధ్యక్షుడు, మాకు కూడా బాధ్యత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అంటే అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 మా అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి ఒక అధ్యక్షుడిని మేము ఈ విధంగా వెళ్ళి, ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ వెళ్ళి ఇలా స్వతంత్ర సమర యోధుల గురించి అసభ్యకరంగా మాట్లాడితే మీరు చర్యలు తీసుకోవాలి సార్, మీరు ఒక బాధ్యత కలిగినటువంటి కుర్చీలో కూర్చొని ఉన్నారని చెప్పేసి మేము వినతి పత్రం ఇచ్చిన తర్వాత కూడా 7 రోజులు దాటి కూడా దగ్గరగా 150 రోజులు అవుతా ఉంది. బట్ షష్ఠీ వర్మ విషయానికి వచ్చేటప్పటికి ఆమె అట్లీస్ట్ నెక్స్ట్ డేనో రియలైజ్ అయ్యింది. ఆమె అట్లీస్ట్ నేను ఏదో మైకల్ నోట్ పెట్టానని చెప్పి డిలీట్ చేసేసారు. బట్ ఇక్కడ శ్రీకాంత్ అయ్యంగర్ గారి విషయానికి వచ్చేసరికి ఆయన అది కంటిన్యూ చేస్తున్నారు, దట్టు వీడియో రూపంలో డైరెక్ట్ వీడియో చేసి పెడుతున్నారు. ఎన్ని నెగిటివ్ కమెంట్స్ వచ్చినా ఇంకా నేను భయపడేది లేదు అని చెప్పి అంటున్నారు. మరి ఈ విషయంలో ఎప్పుడు కలవలేదా శ్రీకాంత్ అయ్యంగర్ గారి విషయంలో? శ్రీకాంత్ అయ్యంగర్ గారి విషయంలో ఆల్రెడీ తెలంగాణలో కూడా కంప్లైంట్ రేజ్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూరు వెంకట్ గారు, మాజీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా, ఎన్ఎస్యు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బల్మూరు వెంకట్ గారు తెలంగాణలో ఇప్పుడు సిటీలో వెళ్ళి మొన్న రీసెంట్గా శ్రీకాంత్ అయ్యంగర్ మీద పిఎస్లో కూడా కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. అది ఎఫ్ఐఆర్ కూడా అయినటువంటి పరిస్థితి. ఎఫ్ఐఆర్ అయినటువంటి 2వ రోజు వెళ్ళి మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు గారికి కూడా కలవడం జరిగింది. కలిసి విన్నతి పత్రం కూడా ఇచ్చారు బల్మూరు వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఇచ్చిన తర్వాత కూడా 2 రోజుల్లో పరిష్కారం చేస్తామన్నారు. ఇప్పుడు దాకా ఎటువంటి పరిష్కారం లేదు, ఇప్పుడు దాకా ఎటువంటి స్పందన లేదు. మహాత్మా గాంధీ గారి గురించను, జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి మాట్లాడినటువంటి మోహన్ బాబు గారు, నేను పంపేమంటే పంపిస్తా పార్సల్ చేసి. ఆయనకి తెలియదేమో, ఆయన బహుశా ఆ టైంలో చిన్న పిల్లోడుగా ఉన్నటువంటి పరిస్థితి ఏమో. ఇప్పుడు ఆ సాంగ్ అంటున్నారా, జన్మభూమి నా దేశం, అది కావచ్చు. ఇంకో సినిమా కూడా ఉంది సార్. ఇలా 2-3 సినిమాలు ఉన్నాయి, 2-3 సినిమాలు ఉన్నాయి. పెద్ద ఆయన ఎన్టీఆర్ గారితో కూడా ఉన్నారు, పక్కనే ఉన్నారు. ఆ మాత్రం ఎంత హైప్ సాంగ్ సార్ అది. ఇప్పటికి కూడా ఆ సాంగ్ పెడితే గూస్ బంప్స్ వస్తాయి, ఇలా గూస్ బంప్స్ వస్తాయి సార్. అలాంటి సాంగ్ని మా అసోసియేషన్ అధ్యక్షుడు మర్చిపోయారా?
కొంచెమన్నా బాధ్యత ఉండాలి కదా సార్. మీరు కూర్చున్నటువంటి తెలుగు సినీ పరిశ్రమ ఇచ్చినటువంటి గౌరవాన్నైనా మీరు కాపాడుకునే విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కదా సార్. మీరు బాధ్యతగా మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం మీకుంది. ఒక మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీరు చర్యలు తీసుకోకపోతే ఏముందిలే, వచ్చారు ఒక పేపర్ ఇచ్చారు, నేను చూశాను 2 మాటలు చెప్పాను పంపించేశాను అంటే మాకు తెలుసు సార్ మేమేం చేయాలో. మేము బాధ్యతగా వచ్చి ఒక రెస్పెక్టెడ్గా ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి, ఈ రాజ్యాంగం విలువలు మనకు తెలుసు కాబట్టి మేము కూడా బాధ్యతకి వెళ్ళి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది సార్. మేము చేయాలంటే రెండు నిమిషాలా? మేము వాళ్ళని అడ్డుకోవాలంటే ఏమన్నా 2 నిమిషాలా సార్? వాళ్ళ సినిమాలు ఆపాలంటే 2 నిమిషాలా మాకు? వాళ్ళు లెగుస్తే రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, వాళ్ళ కార్ల కింద అడ్డం పడాలంటే 2 నిమిషాలా సార్ మాకు? ఆ కుర్చీకి ఉన్నటువంటి విలువ, ఆ కుర్చీకి ఉన్నటువంటి బాధ్యత ఇవ్వలేనటువంటి మా అసోసియేషన్ అధ్యక్షుడు ఎందుకు సార్? ఇంకా మీరు సమాధానం చెప్పాలి దీని మీద కూడా. మొన్నేమో గుంటూరులో మేము ఇచ్చాం, ఈరోజు చూసి హైదరాబాద్లో మా మాజీ ఎన్ఎస్వి రాష్ట్ర తెలంగాణ అధ్యక్షుడు ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూరి వెంకట్ గారు కూడా స్వయాన ఆఫీస్కి వెళ్ళి ఇచ్చారు. పక్కనే శివాజీ గారు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఫోటోలు చూస్తా ఉన్నాను నేను సార్. అంత దీని మీదే సార్, దీని మీదే ఇచ్చారు. మన పిఎస్లో, మన లోకల్లో ఇక్కడ హైదరాబాద్ సిటీలో పిఎస్లో కూడా శ్రీకాంత్ అయ్యంగార్ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎందుకు సార్ ఈ విధంగా అవమానం పరుస్తూ ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోరు సార్? అంటే మీరు కూడా సపోర్ట్ చేస్తున్నట్టే కదా సార్. మేమైతే చూస్తా ఊరుకోము. ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఏ పక్షాన ఆంధ్ర రాష్ట్రంలో మేము ఎన్ని సినిమాలు అడ్డుకోవడానికైనా, ఎంతమంది మీరు మాట్లాడినటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ అనుకొని ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళకి చెప్తా ఉన్నాను, వాళ్ళు ఎవరు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినా మేము అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. వాళ్ళ సినిమాలు కూడా ఆడిచ్చాం. మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఆఫీసులను కూడా ముట్టడిస్తాం. ఆ బాధ్యత మాకుంది. తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ సినిమాలు నడుస్తున్నప్పుడు మాకు కూడా బాధ్యత ఉంటుంది. వాళ్ళ ఆఫీసులను కూడా ముట్టడిస్తాం, వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్తాం. మాకేమో కొత్త ఏం కాదు కదా సార్. మేము అనేకమైనటువంటి పోరాటాలు చేశాం. ఈ పోరాటం మాకేమి చిన్నదేం కాదు. మూర్ఖంగా ఈ విధంగా మహాత్మా గాంధీ గారిని, స్వతంత్ర సమరయోధులను కించపరుస్తూ ఉంటే, దాన్ని చూసి కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం సార్. సార్ అనేవాళ్ళు ఉంటే ఇన్స్టాగ్రామ్ కామెంట్స్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఎవరు పడితే వాళ్ళు పోస్టులు పెడతడం కాదు సార్. ఒక వ్యక్తి దగ్గర ముందుకు వచ్చి అనమనండి సార్. కొన్ని మీరు ఇందాక చెప్పారు సార్, ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తి పెడితే కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయని చెప్పేసి. ఇన్స్టాగ్రాము దగ్గర 40-50 అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు తీసి ఒక యూనివర్సిటీ, ఆర్ఎస్ఎస్ అనేటటువంటి ఒక యూనివర్సిటీ నుంచి కొంతమంది వ్యక్తులు మహాత్మా గాంధీ గారిని టార్గెట్ చేసే విధంగా, స్వాతంత్ర సమరయోధులను టార్గెట్ చేసే విధంగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సార్. మీరు అందరూ ప్రజలే అనుకొని ఎందుకు అనుకోవాలి? అది ఫేక్ అకౌంట్ కూడా మీరు అనుకోవచ్చు కదా. ఇప్పుడు మీ దగ్గర ఒక ఫోన్ ఉంది సార్, ఆ ఫోన్లో ఎన్ని అకౌంట్స్ తీయొచ్చో మీకు తెలుసు, ఎన్ని అకౌంట్స్ వాడచ్చో నాకు కూడా తెలుసు. ఇప్పుడు ప్రతి ప్రొఫైల్స్ వేరే రాష్ట్రాల్లో నుంచి వాళ్ళ ప్రొఫైల్ని తీసుకొని డీపీగా పెడితే ఇంకా డీపీ ఉన్న ప్రతిదీ కూడా నిజమైనటువంటి వ్యక్తి మాట్లాడేటటువంటి పరిస్థితి సార్. మీరు ఒకసారి ఆ అకౌంట్కి వెళ్ళి మనం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టినా దాని మీద విచారణ జరిగితే, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఆ అకౌంట్ మీద విచారణ జరిగితే ఎక్కడో ఒక నంబర్ దొరికిద్ది కదా సార్. ఒక ఐడి ప్రూఫ్ అన్నాక తర్వాత వాళ్ళ ఇంటి నంబరో ఫోన్ నంబరో ఏదో ఒకటి దొరికిద్ది కదా సార్. ఫోన్ నెంబర్ దొరికితే విత్ ఇన్ ట్రాకింగ్లో వీడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు పోలీస్ అధికారులు ఇమ్మీడియట్గా చెక్ చేసేటటువంటి మనం పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు, ఏది పోయినా సరే. అలాంటి ఫేక్ అకౌంట్లు 100 వస్తే మనం ఏం చేస్తాం సార్ దానికి? అట్లీస్ట్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇలాంటి కమెంట్స్ ఎవరైనా చేస్తే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో కమెంట్స్ చేసినప్పుడు జాగ్రత్తగా కమెంట్ చేయండి అనే నోటీస్ ఏమన్నా మీరు తీసుకురాగలిగారా సార్? షూర్గా మా ప్రయత్నం అయితే మీరు చెప్పినట్టు మా ప్రయత్నం అయితే 100% ఈ ముగ్గురిని, శ్రీకాంత్ అయ్యంగార్ని, రాహుల్ రామకృష్ణని, షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ని, ఈ ముగ్గురిని విడిచిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు సార్. ఎవరు మర్చిపోయినా మేమైతే మర్చిపోము. ఆంధ్ర రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇది ఆంధ్ర రాష్ట్రం నుంచి మొదలై దేశవ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ గారిని అవమానం పరచాలి అనేటటువంటి ఆలోచన వచ్చినప్పటికి కూడా వాళ్లకు భయం అనేటటువంటి మాటను కూడా గుర్తు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. ఈ ముగ్గురిని అయితే ఎప్పటి కూడా వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు సార్. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ గారి ట్వీట్ చూస్తే, ఆయన ట్వీట్స్ కొన్ని ప్యారలల్గా
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గురించి ఉన్నాయి. అంటే ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ మొత్తం పాడైపోయింది, ఇలా ఉంది. అంటే కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది తెలంగాణలో. గవర్నమెంట్ ఇలా ఉంది, బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేస్తూ ఇంకొక వైపు ఏమో మహాత్మా గాంధీ ఏమీ సెయింట్ కాదు, ఆయన మహాత్ముడు కాదు అని ఇంకో ట్వీట్ వేశారు. అవును. సో ఇదేంటి పొలిటికల్ భాగంలో, ఐ మీన్ పొలిటికల్ ఐడియాలజీతో వచ్చిన ట్వీట్ అని మీరు అనుకుంటున్నారా, లేదు సెపరేట్ గా మహాత్మా గాంధీ మీద ఉక్రోషం? పొలిటికల్ గా నేనైతే మాట్లాడను. ఎందుకు మాట్లాడను అంటే, మీకు ఆ రైట్స్ ఉన్నాయి, నాకు ఆ రైట్స్ ఉన్నాయి. కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వాల మీద మాట్లాడేటటువంటి రైట్స్ ఉన్నాయి. ప్రభుత్వం గురించి మాట్లాడినందుకో, ప్రభుత్వం గురించి అవమానం పరిచినందుకో నేను మాట్లాడట్లేదు. రాహుల్ రామకృష్ణ అనేటటువంటి ఒక వ్యక్తి, మహాత్మా గాంధీ గారు మునీంద్రుడు కాదు అంటే ఆయన గొప్ప వ్యక్తి కాదు, గొప్ప వ్యక్తి కాదు ఆయన అంటే ఏం మెసేజ్ ఇద్దాం అనుకోండి సార్. రాహుల్ రామకృష్ణ ఆ రైట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. మాట్లాడాలనిపిస్తే కండువా వేసుకొని రోడ్డు మీదకి వచ్చి మాట్లాడు. నేను ఎవరు కాదన్నారు? బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం ప్రజలే చేస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో మాట్లాడాడని చెప్పేసి పార్టీ గురించి మనం కూడా దాని మీద రియాక్ట్ అయితే అది కరెక్ట్ కాదు కదా సార్. ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పుడు ప్రజలకి ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉంది, గత 10 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాల్లోనే పరిపాలన ఎలా ఉంది అనేటటువంటి తెలంగాణ ప్రజలు చెప్తారు సార్, బుద్ధి చెప్తారు. నేను మాట్లాడేది ఏంటంటే సార్, రాహుల్ రామకృష్ణ అనేటటువంటి ఇది ఫస్ట్ ఒకసారి పెట్టాడు సార్. ఫస్ట్ ఒకసారి పెట్టి నా ట్విట్టర్ ఎవరో హ్యాక్ చేశారు, నా ట్విట్టర్ ఎవరో నాకు తెలియకుండా వాడుతూ ఉన్నారని చెప్పేసి తప్పించుకున్నటువంటి పరిస్థితి. తర్వాత ఇప్పుడు చూస్తేనేమో నేను క్షమాపణలు కోరుకుంటా ఉన్నాను, నేను ఏదో కావాలని చెప్పలేదు, ఏదో నాకు ఉన్నటువంటి ప్రెజరు టెన్షన్స్ వల్ల చెప్తా ఉన్నానంటే పూర్తి స్థాయిలో కూడా మహాత్మా గాంధీ గారిని వ్యతిరేకంగా మాట్లాడాలి. ఈ ప్రజల్లో ఒక మహాత్మా గాంధీ గారి మీద ఉన్నటువంటి మంచి ఒపీనియన్ని పక్కకి జరపాలి అనేటటువంటి ఉద్దేశంతోనే కావాలని రాహుల్ రామకృష్ణ పెట్టినటువంటి పోస్టు. ఇది వాస్తవం సార్. అందుకోసమే మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఈ ముగ్గురిని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు. వీళ్ళ ముగ్గురు సినిమాలని ఖచ్చితంగా అడ్డుకుంటాం. వీళ్ళ సినిమాలు ఎప్పుడైతే ఆపుతాం అనేటటువంటి ప్రయత్నం ఉంటే తెలుగు సినీ పరిశ్రమంలో వీళ్ళ నుంచి ఎప్పుడైతే బయటకు గెంటేస్తారో ఆ రోజు వరకు వాళ్ళు నటించినటువంటి సినిమాలు, వాళ్ళని పెట్టుకొని సినిమాలు చేస్తున్నటువంటి ఏ సినిమాలైనా కావచ్చు, అది మేము అడ్డుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దీనికైతే మొహమాటం ఏం లేదు సార్. మేము ఎన్ని పోరాటాలు చేయడానికి కూడా మేము ఫుల్ క్లారిటీగా ఉన్నాం. మహాత్మా గాంధీ గారి విలువలు, మహాత్మా గాంధీ గారి స్ఫూర్తి, ఈ రాజ్యాంగం మీద ఉన్నటువంటి గౌరవంతో కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, స్వతంత్ర సమరయోధులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు కూడా అందరూ కూడా అన్నా తమ్ముళ్ళలాగా, అక్క చెల్లెళ్ళలాగా కలిసి ఉండాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ యొక్క పారదోలేటటువంటి ప్రయత్నం అయితే మాది కొనసాగుతూనే ఉంటది. దీన్ని అయితే విడిచిపెట్టేటటువంటి ప్రసక్తి ఉండదు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్. థ్యాంక్ యూ సార్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.